హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఆ థర్డ్ వీక్ నామినేషన్ లిస్ట్ అయితే వ్యవస్థగా ఉంది. అసలు ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ప్రజెంట్ నామినేషన్‌లో ఎవరెవరు ఉన్నారు? ఒకసారి లిస్ట్ చూద్దాము. అలాగే నామినేషన్ చేసిన ఏదైతే రీజన్స్ ఉన్నాయో అవి కూడా చూద్దాము. ఈసారి నామినేషన్ మాత్రం చాలా అంటే చాలా ట్విస్ట్‌లతో జరిగింది. అది నేను ఇప్పుడు చెప్పాననుకోండి మీరు పూర్తిగా కన్‌ఫ్యూజన్ అయిపోయి మొత్తానికి లిస్ట్ చెప్పరా అంటారు. సో, లిస్ట్ చెప్పుకుంటేనే బెస్ట్. ఓకేనా? లిస్ట్ చూద్దాం ఒకసారి ఎవరెవరు ఉన్నారని చెప్పేసి. ఫ్లోరా ఈమెకి ప్రెజెంట్ అయితే అసలు ఎప్పటికి ఓట్లు ఉండవు. ఈమె ఎక్కడ ఏ గేమ్ ఆడదు, ఏం చేయదు. ఈమెను నామినేట్ చేయటం నాకు సబబే అనిపించింది. మీకెవరికైనా సరే ఈమెని నామినేట్ చేయటం తప్పు, లేదు ఈమెను నామినేట్ చేయడం కరెక్టే అని ఎవరికైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రియా శెట్టి లాస్ట్ టైమే వెళ్ళిపోవాల్సింది, ఎళ్ళలేదు. ఇంకా ఉంది. అందరూ కూడా ప్రియా ఎలిమినేట్ అయిపోద్ది అనుకున్నారు. దాంట్లో కూడా పెద్ద ట్విస్ట్ ఇచ్చి నాగార్జున గారు మర్యాద మనిషినైతే పంపించేశాడు. సో, ఈసారి ఈమె ఎలిమినేట్ అవుద్దా? లేదా? అన్న విషయాన్నైతే చూడాలి. ఈమె ఎలిమినేట్ అవుద్ది అనుకునే వాళ్ళు ఎవ్వరున్నా సరే, ఆళ్ళ ఫ్యాన్స్ అయినా సరే, లేదు ఆమెని అపోజ్ చేసే వాళ్ళు ఎవరున్నా సరే కింద కామెంట్ చేయండి. అది కూడా చూద్దాము. అండ్ నెక్స్ట్ మాస్క్ మ్యాన్ 'హరీష్'. సో, ఈయన ప్రతిసారి నామినేషన్‌లో ఉన్నాడు. ప్రతిసారి గూడా గెలుస్తూనే వస్తున్నాడు. బట్ ఈసారి నామినేషన్ చేసే విధానం చూస్తే కొంచెం బాధ అనిపించింది నాకు. ఎందుకంటే ఇతనే గేమ్ అంతా చేంజ్ చేస్తూ వస్తున్నాడు. ఒక ఆట అనేది కరెక్ట్‌గా ఆడుతున్నట్టు అనిపిస్తా ఉంది. ఇతన్ని ఎందుకు నామినేట్ చేసారో తెలీదు. మొత్తానికైతే ఇతనికైతే ఓటింగ్ చూసారంటే సూపర్ అంటే సూపర్ డూపర్‌గా ఉంది. సో, అతను కూడా నామినేషన్‌లో ఉన్నాడు. మేబీ ఇతను కూడా ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటే కింద కామెంట్ చేయండి. అది చూద్దాము. అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి. సుమన్ శెట్టిని పక్కన పెడదాం. సుమన్ శెట్టి యెస్. సుమన్ శెట్టి కూడా ఉన్నారు. సుమన్ శెట్టి కూడా ఉన్నారు. ఈ సుమన్ శెట్టి అసలు ఎక్కడ కనిపియడబ్బా! ఏదో అప్పుడప్పుడు సినిమాల్లో కమెడియన్‌గా ఉన్నారు గదా! సో, ఇప్పుడైతే ఆయన హౌస్‌లోకొచ్చి ఏం చేసినా, చేయకపోయినా గూడా నాగార్జున గారైతే అతనికి ఫుల్లు సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఆయనే గాదు, ఆయనకేదో ఓటింగ్ భయంకరంగా పడిపోతుందంటున్నారు. అది నిజమో కాదో మీరు కామెంట్ చేయండబ్బా! మీరు అతనికి ఓటేస్తున్నప్పుడైతే నేను అతనికి ఓటేసాను అన్న ఇది కూడా కామెంట్ చేయండి. రాము రాథోడ్. రాము రాథోడ్ గురించి చాలానే మాట్లాడుకోవాలి నేను. ఎందుకంటే రాము రాథోడు తెలుసు. ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఇంటర్వ్యూ ఇచ్చారు కదా! అతను హోమ్ టూర్ జరిగినప్పుడు కొన్ని విషయాలైతే తెలిసినాయి. సో, నాకు కూడా కొంచెం బాధేసింది. సరే అదంతా వదిలేస్తే ఈ రాము రాథోడు యంగ్ బాయ్ గదా! ప్రతి దాంట్లో యాక్టివ్‌గా ఉంటాడనుకున్నాము. బట్ ఏందంటే సైలెంట్‌గా కొట్టుకుంటా పోతున్నాడు. నాగార్జున గారు కూడా ఆయన్ని తెగ పొగుడుతున్నారు. బట్ గేమ్ ఆడుతున్నట్టు ఎక్కడ కనిపియలా. అతను గేమ్ ఆడటానికి వచ్చాడా? లేదు. నాకు భయంకరమైన విలేజ్ ఫాలోవర్స్ ఎక్కువున్నారని జెప్పేసి విర్రవీగుతున్నాడో అర్థం కాలేదు. అతనైతే ఎలిమినేట్ అయితే కాడు. మేబీ సెవెంత్ వీక్ వరకు ఉంటాడని జెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. చూద్దాము. ఓకే. వీరిలో ఏదైనా పేరు మర్చిపోయానా? నాకు తెలిసి ఆరుగురున్నారు. ఈ ఆరుగురు పేరు చెప్పాననుకుంటున్నా. ఈ ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి? కింద కామెంట్ చేయండి. అందరూ ప్రియా పేరే చెప్తారు గదా! ఆ ప్రియా పేరే నేను చెప్తున్నాను. ప్రియా అయితే ప్రియా ఔర్ ఫ్లోరా. వీళ్ళిద్దరూ కూడా ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ 100-90% ఉంది. ఎందుకంటే 100% ఎవడు చెప్పడు. నేనేమన్నా దేవుడినా చెప్పేదానికి? కాదు. నేనైతే దేవుడినైతే కాదు. ఇది ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న లిస్ట్ అయితే. మీ దగ్గర ఏదైనా లిస్ట్ ఉంటే, లేదు ఎలిమినేషన్ అయ్యేటట్టుగా ఏదైనా అనిపిస్తే కింద కామెంట్ చేయమని ఇందాక నుంచి బతిమలాడుతా ఉన్నాను. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండ్ లైక్. మీ రాజు వాణిమల్లి.